అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు ఇవాళ ఢిల్లీకి పయనం కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిన నేపథ్యంలో కూడా ఈరోజు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు కూడా వీటితో పాటు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల్ని కలిసి వారితో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తన భుజస్కంధాల మీద వేసుకుని ఉప ఎన్నికకు సంబంధించి గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. సో ఈ క్రమంలో కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉప ఎన్నికల మంత్రులతో దిశానిర్దేశం చేస్తూ అంటే బీఆర్ఎస్ శక్తికి సారాన్ని గెలవాలని కూడా ధీమా ఉన్న నేపథ్యంలో కూడా అదేవిధంగా పార్టీ గెలిచిన నేపథ్యంలో కూడా హైకమాండ్ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యడంతో పాటు నవీన్ యాదవ్ నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ని హైకమాండ్ పెద్దలకు పరిచయం చేస్తారు. ఈ క్రమంలో కూడా ఈరోజు అంటే మరికొద్దిసేపట్లో కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారని చెప్పొచ్చు. ఈ అంటే హైకమాండ్ పెద్దల నుండి పిలుపుచ్చిన నేపథ్యంలోనే ఢిల్లీకి పయనమవుతున్నారని కూడా చెప్పొచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు ఇవాళ ఢిల్లీకి పయనం కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నవీన్ యాదవ్ ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు వారు ఢిల్లీ చేరుకుంటున్నారు. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలైతే ఇవాళ ఢిల్లీకి పయనం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత, కాంగ్రెస్ విజయం తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి నవీన్ యాదవ్ ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. వీళ్ళతో పాటు కొంతమంది ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానంగా సీఎం విజయం సాధించిన తర్వాత అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు ఢిల్లీలో ముఖ్య నేతలను కలవనున్నారు. అదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను అగ్రనేతలకు వివరించనున్నారు. ముఖ్య నేతలతో భేటీ తర్వాత ఇటు బీసీ రిజర్వేషన్ అంశాలు, అదే విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధానాలు, ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలను, భవిష్యత్ కార్యాచరణ, ముఖ్యంగా రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి కార్యాచరణ విధానాలను, అదే విధంగా తిరిగి వస్తున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విధానాలను ఇటు ముఖ్య నేతలతో భేటీలో వివరించనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, ఇక్కడ మిగతా రాజకీయ పార్టీల పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వీళ్ళు పాల్గొన్నటువంటి విధానం, ఇక్కడ నేతలు సమైక్యంగా పనిచేసి విజయం సాధించిన దాని పట్ల వివరించనున్నారు. ముఖ్య నేతలతో పాటు అవకాశం ఉంటే రాహుల్ గాంధీతో కూడా భేటీ కానున్నారు. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, అదేవిధంగా రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు విధానం వంటి అంశాలతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ కూడా వాళ్ళతో చర్చించనున్నారు. అదేవిధంగా
జూబ్లీహిల్స్ నుండి ఎన్నికైనటువంటి నవీన్ యాదవ్ ను కూడా అక్కడ ముఖ్య నేతలకు పరిచయం చేసే కార్యక్రమం కూడా ఉందని చెప్పవచ్చు. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు బీహార్ ఎన్నికల మీద కావచ్చు, మిగతా విషయాలు కానీ జాతీయ అంశాల మీద కూడా ముఖ్య నేతలతో చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.